హైదరాబాద్ అబిడ్స్ లో హోటల్ మాటున వ్యభిచారం నిర్వహించిన రామ్నగర్ అఖిల్ కేసులో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అఖిల్ యజమానిగా ఉన్న ఫార్చ్యూన్ హోటల్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ సాయంత్రం పోలీసుల సాయంతో హోటల్ ను మూసివేసి సీల్ చేశారు. జనవరి 18వ తేదీన పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు 16 మంది యువతులను విడిపించారు. హోటల్ యజమాని, నిర్వాహకులు, వీటులపై కేసులు పెట్టారు. మిగతా నిందితుల విచారణ గాలింపు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు రవితేజ అందిస్తారు. రవితేజ, అఖిల్ ఫార్చ్యూన్ హోటల్ ని అబిడ్స్ పోలీసులతో కలిసి స్థానిక రెవెన్యూ ఆఫీసర్ ఆర్డీఓ నేతృత్వంలో అఖిల్ హోటల్ ని సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే 16 మంది ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తా ఉన్నాడు సలువుడి అఖిలేష్ అని పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. పోలీసులే స్వయంగా ఇది వ్యభిచార డెన్ గా మారిపోయింది, వ్యభిచార ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఇది షెల్టర్ గా మారిపోయింది. అనేక రోజుల నుంచి ఈ హోటల్లో ఈ వ్యభిచారం నడుపుతా ఉంది. ఈ హోటల్ సరైనటువంటి మార్గంలో నడవట్లేదు అంటూ కూడా అబిడ్స్ పోలీసులు ఆర్డీఓకి లేఖ రాయడంతో ఆర్డీఓ అధికారులు స్పందించి ఈ రోజు రెవెన్యూ అధికారుల నేతృత్వంలోనే అబిడ్స్ పోలీసులు కలిసి హోటల్ ని సీజ్ చేస్తా ఉన్నాము. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా ఈ హోటల్ ని ఓపెన్ చేయకూడదు, ఎలాంటి ఈ బ్రోతల్ హౌస్ దీంట్లో నడపకూడదు, రెగ్యులర్ హోటల్ యాక్టివిటీస్ కూడా దీంట్లో నడపకూడదు అనే ఉద్దేశంతో ఈ హోటల్ ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ వ్యవహారం పైన సెక్షన్ 370A ఐపీసీ సెక్షన్ 345 ఆఫ్ ఇమోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 1956 ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం ఈ కేసులో 14 మందిని కస్టమర్స్ తో సహా ఆర్గనైజర్లు, తర్వాత అమ్మాయిలపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ అమ్మాయిలందరినీ కూడా రెస్క్యూ చేసి కుక్కట్పల్లిలోని రెస్క్యూ హోమ్స్ కి తరలించారు. మిగతా కస్టమర్స్ కి మాత్రం 41 సిఆర్పిసి నోటీసులు అందజేయగా A1 గా ఉన్నటువంటి అఖిల్ ని అరెస్ట్ చేయడము, A2 గా ఉన్నటువంటి రఘుపతి సబ్ ఆర్గనైజర్ వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి అభిషేక్, కేశవ్, అబ్దుల్ ఖలీద్ అనే సంతోష్ కస్టమర్ల వీళ్ళందరికీ కూడా 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి వాళ్ళని హెచ్చరించామన్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఈ వ్యవహారంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. మధ్యలో పోలీసులు 3 రోజుల పాటు కస్టడీకి కావాలంటూ కూడా కస్టడీకి తీసుకొని అఖిల్ కి ఈ వ్యభిచార కూపానికి ఉన్నటువంటి లింకులు ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా పోలీసులు ఆరా తీసినప్పుడు ఎక్కడ కూడా రామ్నగర్ అఖిలేష్ నేరుగా వ్యభిచారం చేయించినట్టు పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఆ ఆధారాలు కూడా ఇప్పటివరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయారు. కానీ అఖిల్ మాత్రం ఈ హోటల్ ఓనర్ ఒక కస్టమర్ హోటల్ కు వచ్చినప్పుడు అతను వచ్చినంత నుంచి వెళ్లేంత వరకు కూడా బాధ్యత హోటల్ యజమానిది ఉంటుంది. అది తెలిసి చేసినా తెలియక చేసినా ఆ బాధ్యత హోటల్ ఓనర్దే కాబట్టి 16 మంది అమ్మాయిలని రప్పించడంలో అఖిల్ పాత్ర ఉండే ఉంటుంది. అతనికి తెలిసే ఈ అమ్మాయిలను ఇక్కడ తీసుకొచ్చి వ్యభిచారం చేస్తా ఉన్నారు. ఇది మొత్తం వ్యభిచారానికి అడ్డాగా మారిపోయింది కాబట్టి ఈ హోటల్ పబ్లిక్ ని ఇబ్బందికి గురి చేసే విధంగా ఉంది కాబట్టి దీన్ని కోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేయాలంటూ కూడా పోలీసులు రిక్వెస్ట్ పెట్టుకోవడంతో రెవెన్యూ అధికారులు ఈ రోజు సీజ్ చేసి మళ్లీ తిరిగి ఫర్దర్ గా ఈ హోటల్ ని ఎలాంటి యాక్టివిటీస్ కి ఉపయోగించకూడదు అంటూ మాత్రం ఆదేశాలు జారీ చేస్తూ ఈ హోటల్ ని సీజ్ చేయడం జరిగింది. మరోపక్క అఖిల్ బెయిల్ పిటిషన్ మొదట రిజెక్ట్ చేయడము, రెండో బెయిల్ కూడా ఇప్పటికే న్యాయవాదులు అఖిల్ తరపున పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అటు కోర్టు మాత్రం ఈ కేసులో అనేక మంది ఇంకా ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు, ఈ వ్యభిచార ముఠాలతో సంబంధాలు, అమ్మాయిలను సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులు వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి వారు అనేక మంది ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్నారు. వారంతా దొరికి కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు కూడా ఈ కేసులో ఉన్నటువంటి A1, A2 నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా అఖిల్ అపోజిషన్ గా ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ వాదనలు వినిపించినటువంటి వెంటనే మొదటి బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ రెండో బెయిల్ కు కూడా అఖిల్ న్యాయవాది ఇప్పటికే అప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రెండో బెయిల్ సమయానికి ఈ నిందితులందరూ కూడా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే మాత్రం అఖిల్ కి బెయిల్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. లేదంటే కూడా రెండో బెయిల్ కూడా ఈ రకంగా తిరస్కరించి ఆ మిగతా నిందితులు దొరికేంత వరకు కూడా ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా మళ్ళీ ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యభిచార అంశం ఒక్కసారిగా హైదరాబాద్ లో తీవ్ర కలవరానికి గురి చేసింది. కొంత రాజకీయమైనటువంటి కలరింగ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంటూ ఒకరు, లేదు ఒకే పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఒకరంటూ కూడా రెండు పార్టీ నాయకులు, నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి కాంగ్రెస్ నేతకు అఖిల్ సపోర్ట్ చేశాడు. అఖిల్ ఈ ప్రచారంలో ఎమ్మెల్యే అన్నట్టు కూడా తను నేరుగా
పోలీసు కస్టడీలో విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చినప్పటికీ పోలీసులు అవన్నీ కూడా రికార్డ్ చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేంద్రంగా నడిచినటువంటి వ్యభిచార హోటల్ అయితే ఎట్టకేలకు ఆర్డీఓ ఆదేశాల మేరకు మాత్రం రెవెన్యూ అధికారులు పోలీసులు కలిసి దాన్ని సీజ్ చేయడం జరిగింది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.